దేవుని వాక్యం అంటుంది కదా పిల్లరా, మంచి నీతి మార్గంలో ఉన్న వారికి గొప్ప ధనమే. ఏంటమ్మా? ఎందుకు కుటుంబాలు ఆశ్రయించిన ఇందాక దైవ సేవలు ఇందాక కొన్ని సార్లు బలి అంటారు ఒక మాట, నాకు ఇష్టమైన మాట కుమారాజు గారు. కుటుంబాలు ఆశ్రయించబడాలి. మనం చెబుతూనే ఆనందించుడి, ప్రభునందునే ఆనందించండి. కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకయ్యా అంటే కుటుంబానికి జాబ్ వస్తుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఎన్నుకున్న మార్గం అంట నీతి మార్గం. గట్టి చప్పలు కొట్టండి. వాళ్ళు ఎన్నుకున్న మార్గం అంట మంచి మార్గం అంట. చప్పలు కొట్టండి. నీవు ప్రభు నమ్ముకున్నావు, కానీ ఒక్కొక్కసారి నీ మార్గం నా ప్రియ దేవుని మాత్రం వింటారా? ఈ వాక్యం ద్వారా, ఈ శబ్దం ద్వారా అంటున్నా ప్రజలారా గమనించండి. పులిసినటువంటి పిండి స్వభావము ఉండకూడదు, తీసి పారవేయమంటున్నాడు. ఏమి తీసి పారవేయాలంటే కోపం అనే విగ్రహాన్ని తీసి పారవేయాలా, అనుమానం అనే విగ్రహం తీసి పారవేయాలా. ఇదిగో ఇంటిలో సమాధానం లేక అసమానంతో ఉన్న మనసును తీసి పారవేయాలా. ప్రేమను చెప్తారు. అవును చెప్పండి, చెప్పండి, అవును చెప్పండి. ఎప్పుడైతే ప్రేమ అనే వ్యక్తులు వింటున్నావో ప్రేమాస్వరూపి వెళ్తా ఉంటావు, మంచి మార్గం వెళ్తావు, నీతి మార్గం వెళ్తావు. ఒకటి నీతిగా, రెండోది ఏం చెప్పమ్మా? పులి అని పిండి ఉండవలసిన లక్షణాలు ఇదిగో ఏంటంటారా? చెప్పండి అందరి మాట కనికరమ చెప్పండి. చాలా కనికరముతో ప్రేమించాలంట. అన్నమయ్య మాస్టర్ గారు కనికరముతో ప్రేమించాలి. కనికరము ప్రేమించమంటే వాళ్ళు ప్రేమించడం అంటే నా భర్త నేను ప్రేమిస్తున్నానండి, ఎందుకంటే నా భర్త నా దిక్కు, నన్ను ఎన్నో ఆస్పత్రులు ఆడుతున్నాడు. మరి ఆహారం ఎప్పుడు నాకు ఆహారం ఎప్పుడు కూడా పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు నాకు ఆహారం ఎప్పుడు కూడా పొదుపు చేయలేదు, బట్టలకి పొదుపు చేయలేదు. కాబట్టి ఐ లవ్ మై హస్బెండ్, ఐ లవ్ మై చిల్డ్రన్ అని సాక్షి చెప్తాం. మరి ధన్యవాదాలు. కనికరంతో కూడిన వాళ్ళు ప్రేమ ఎప్పుడు పిల్లలా? కనికరంతో కూడిన ప్రేమ తెలుసా పిల్లలా? నీకు ఆహారం లేకపోయినప్పటికీ కూడా ఒక్కరికే ఉంది, వినండి బాగా, ఒక్కరికే ఉంది ఆహారం. అది మంచి నాటుకోడు ఉండేవాడు. నీ దగ్గరికి నా తోడు వచ్చాడు, అందరూ తినేసారు. నీకు 2:30 బాగా ఆకలి అవుతుంది. ఉదయాన్నే అన్నం కూడా లేదు, టిఫిన్ కూడా చేయలేదు, ఆకలి రెప్పరెప్పలు ఆడుతుంది. నీ దగ్గర ప్రేమ ఉంది, కనికరం ఉంది. ఇతరులు 10 మందికి కనికరం అంటే ఏంటంటే ఇతరులకి ఏదైనా కొని పెట్టడము, ముసలోళ్ళని ఆదుకోవడము, ముసలోళ్ళని డబ్బులు ఇద్దరు ముసలి పువ్వ కనిపెట్టడం, నీళ్ళు తీసుకురావడం, వాళ్ళ మీద ఆ ప్రేమతో కూడిన కార్యక్రమం అదే. అయితే ప్రేమతో కూడిన కార్యక్రమంతో కొంచెం లోతుకి వెళ్ళి చెప్పాలి. ఏంటంటే ఆకలి అవుతుంది వెనక్కి వచ్చి ఆకలి అవుతుందంట కనెక్ట్ కదా, అయ్యో ఆకలి అవుతుంది. కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఆ భోజనమే, నీ దగ్గర ఉన్న ఆ కర్రీని కదా తీసి మరొకరికి ప్రేమతో నాకు వచ్చిందక్క, కొద్దిగా వేసుకొస్తా, ఈ ముక్కేసుకొస్తా, పర్లేదులక్క, నీళ్ళు తీసుకొచ్చి ప్లేట్ తీసుకొచ్చి అన్నప్పుడు బాగా చేసి పెట్టడమే ప్రేమతో కూడిన. ఆలోచన చెప్పండి. నిజంగా మన దగ్గర ప్రేమ బయట ఉన్నారా? సండే రాగానే పిల్లలా ఎన్నో కుటుంబాలను చూస్తున్నాను. సండే రాగానే ఆకలి గంటకు తింటే ఒకసారి భర్త నీకు నీటి పుట్ట, నీకు గుణం పుట్ట, నేను గుర్తు రాలేదా, నేను తినలేదా, నేను గుర్తు రాలేదా, మొత్తం వేడి చేసావు, నాకు లేకుండా అదేదో మటన్ దొరకనట్టు, ఆ మాంసం ఇంకా ఎప్పుడు చదువుతాను రానట్టు, ఆ స్కానం పడుతుంటే వండుకొని తిన్నట్టు నేను కొన్ని మాటలు అంటాను. ప్రియులు ఒకసారి పిల్లలు కూడా తినేస్తాను. అంటే మనలో ఆ తత్వము ఏంటి? ఆ తత్వంలో మనలో నుంచి ప్రవేశిస్తుందంటే బాబులోని వేసే మనలో ఇంట్లో ఉంది, పగులోని వేసే మనలో ఉంది. సాధన కూడా మనలో ఉండలేదు, సాధన కూడా మనం పాటించలేదు. మనలో ఉందంటే పిల్లరా బాబులోనులో సంచరిస్తున్న వేసే అదే చేస్తుందంటే పాడైపో, పత్రమైపో, మంచి మార్గం ఉండమాక, దుర్మార్గంగా ఉందో అని నీకు మాత్రం మంచిగా ప్రేమతో ఉందని అక్కడికి వెళ్ళి నేను సేమ్ చేస్తాను. మాస్టర్ మంచోడయ్యా, సూపర్ అంటారు. ఏ సూపర్ అయ్యా లోపల ఒకటి బయట ఒకటి సాధన జరుగుతుంది. అంటే మనం అందరం మంచోళ్ళం అండి, కానీ మనం తెలియక మన ఆత్మస్థితిని పులిసిన పిండిగా మార్చుకుంటున్నాం. పులిసిన పిండి పర్లోక రాజ్యం చేస్తాం.
అలాగే చెప్పండి. అయితే కపటంతో కూడిన ప్రేమ, కపటంతో కూడిన మనసు దేవునికి ఇష్టం కాదంట. దేవునికి మహిమ కలుగును కాక. అందుకనే ఇదిగో కొరింథీ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, కొరింథీ సంఘంలో ఉన్నవాడు రెండు మనసులు కలిగి దివ్య మనసు కలిగి ఉన్నారు. వారు దేవుడు అంటున్నారు, దయ్యం కావాలన్నారు. మరి దేవుడు యొక్క వాక్యం కావాలి, డీజే కావాలి. దేవుని సన్నిధి కావాలి, డాన్స్ పార్టీలు కావాలి. దేవుని సన్నిధి కావాలి, టీవీలు కావాలి. దేవుని సన్నిధి కావాలి, సెల్ ఫోన్స్ కావాలి. దేవుని సన్నిధి కావాలి, తగలు కావాలి. తగలు ఆడుతూ ఉంటే పిల్లల వెంటనే వెళ్ళి ఇది తెలుసా, మీలో మబ్బులోని స్త్రీ వచ్చి చూడు కొట్టుకుంటూ బాగుంది, కొంచెం కొట్టుకుంటూ బాగుంది. అప్పుడైతే తగదా, అయ్యో తగ బాగలేదా, కాలు బాగలేదా, అవునా దానికి కాలు పగిలియాక చేతులు పగిలియాక అమ్మో నోటి రక్తం కాలిందంట అని నువ్వు పదే రోజు చేస్తా ఉంటావు. నీలో ఇంకా బొబ్బులు వేసి చచ్చిపోవాలి. అలాగే చెప్పండి. అందుకే ప్రభు నా దగ్గరికి వెళ్ళొద్దు, బంగారు వద్దు, నీ డబ్బొద్దు, నీ ధనాన్ని ఏమొద్దు. దేవుని వాక్యం, నా వాక్యంలో నువ్వు బలపడు. ఈ వాక్యం నా పాదముల దీపం, నా తలకు వెలుగైనది. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది. బాధలు అది ఏం చేస్తారు, నెమ్మది కలుగు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. నెమ్మది కలిగేటువంటి వాక్యం దగ్గరికి వస్తే ప్రభువా యేసయ్యా ఈ సన్నిధిలో నేను సరెండర్ అయిపోయాను ప్రభువా, ఈ వారం నీకు ఆయాసకరమైన పనులు చేశానయ్యా. నాలో ఉన్న దుర్మార్గపు ఆత్మ, దురాత్మ అయ్యా నీకు ఆయాసకరంగా జరిగిస్తే నేను క్షమించుతావా. నా భర్తలు కానీ, నాలో కానీ, నా పిల్లలు కానీ అలాగే పంచాయతీ వీళ్ళతో ఎందుకు తెలుసా, నేను న్యాయంగా నీ సన్నిధిలో నడుచుకుంటున్నాను. ఇదిగో నేను కనికరంతో కూడా ప్రేమ కలిగి ఉంటున్నానయ్యా. ఇదిగో కనికరం గలవారు ధన్యులు వారు ఏ పొందుతున్నాడమ్మా, కనికరం పొందుతాడు. అంటే నువ్వు ఏ మామిడి, ఇప్పుడు మామిడి తోట ఎత్తులు విత్తితే ఏమొస్తుంది చెప్పండి. బత్తాకాయ ఎత్తులు విత్తితే, ఒడ్లు విత్తితే, మరి నువ్వు విత్తేటువంటి బబులోను చేసేటప్పుడు ఆలోచన ప్రకారం చెప్పి ఏ మాత్రం అలాగే చెప్పండి. అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? ముగింపులోకి వస్తున్నా దయతో జాగ్రత్త చెప్పండి. అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? నా ప్రియ దేవుని సంఘం ఆదుకుంటున్నారా, పులిసిన పిండి అంటే పిల్లరా, మనము ఫ్రెష్గా కొత్తగా ఉన్న పిండి వలె దగ ఆ మెరవాల అరులు చెప్పండి. క్లీన వస్త్రం వేసుకున్నా తెల్లటి వస్త్రం వలె దగ మెరవాలంట. రక్షణ వస్త్రము వేసుకున్న వారు వలె దీన వస్త్రం అని, అదేవిధంగా కృపా వస్త్రం అని, దయగలిగిన వస్త్రాలని వేసుకొని మనము ఎప్పుడు కూడా క్రొత్త పిండి వలె, తెల్లటి పిండి వలె దగ మెరవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పులిన పిండితే ఉంటే పిల్లరా ప్రమాదం అంటున్నాడు. పులిసిన పిండి స్వభావంగా ఉంటే ప్రమాదం అంటాడు. అయితే ఏం చేయాలంటే పిల్లరా, దేవుడు అన్నాడు ఒకటి న్యాయంగా నడుచుకోమన్నాడు, రెండోది కనికరంతో కూడిన ప్రేమతో ఉండమన్నాడు, మూడోది ఏమన్నాడమ్మా, మూడోది ఏమన్నాడు చెప్పు. అద్భుతం, దీన మనస్సు కలిగి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎస్, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. నీ ప్రవర్తన ఎలా ఉందా, నీ మనసు ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, మంచి బుద్ధిగా ఉందా, దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయా? అందుకని దేవుడు ఇదిగో దావీదుతో మొదటి అధ్యాయంలోనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపరాధులు కూర్చుండక ఏం చేయాలి, దీవారాత్రం ఏం చేయాలమ్మా, ధర్మశాస్త్రం ధ్యానించాలి. ఏ ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధమైన బైబిల్ ధ్యానించాలి, వాక్యం చదువుకోవాలా. దుష్టుల ఆలోచన మనకు ఇవ్వకూడదు. మన సహవాసము దేవుని బిడ్డలతో, మన సహవాసము జ్ఞానులతో, మన సహవాసము ప్రార్థన పరులతో, మన సహవాసము పాటలు పాడేవారితో, మన సహవాసము దేవుని యొక్క పరిచారకులతో. నీ సహవాసము వారితో చేయాలి, కానీ దుర్మార్గులు వెళ్ళకూడదు. ప్రమాదం అన్నది దుర్మార్గుల దగ్గర బొబ్బులు వేసా నెత్తి మీద కిరీటం వల్ల కూర్చోగలం. అలా చెప్పండి, అలాగే చెప్పండి. నీ ఆత్మీయ స్థితి, నీ యొక్క హృదయము ఫ్రెష్ కలిగిన పిండి, కొత్త పిండిగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒకటి న్యాయంగా నడుచుకోమన్నాడు, రెండవది కనికరంతో ఉన్న ప్రేమ జీవించమన్నాడు, మూడవది దీన మనసు కలిగి
దీన మనసు కలిగి దీన మనసు, ఈ మనసు దీనంగా ఉండాలి. యేసయ్య ఎంత మంచి దేవుడు అని నేను మాట పోయిస్తాను. ఎంత మంచి దేవుడు తెలుసు యేసయ్య. పరలోకం నుంచి దేవాది దేవుడు భూమికి మీకు చెప్పాను. భూమి నుంచి వచ్చినప్పుడు ఆయన మానవుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? దేవుడు మానవుడుగా వచ్చాడు, మనలో తిరిగాడు, మనిషిగా ఉన్నాడు. అయితే ఆయన యొక్క పుట్టుక ప్రత్యేకంగా ఉంది, ఆయన యొక్క తత్వం ప్రత్యేకంగా ఉంది. యేసయ్య నీతిమంతుడైంది కాబట్టి నీతిమంతుడు సభలో ఉన్నాడు. పాపులైతే నీతిమంతులు సభలో నిలవలేరు. యేసయ్య నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, అద్భుతం చేస్తున్నాడు. గుడ్డివారికి, గుడ్డివారికి, మోగవారికి అద్భుతం చేస్తున్నాడు. నేను దేవుడిని చెప్పుకున్నాడు. దేవదోషం చేస్తున్నారని సద్దుకైలు పరిచయులు నామకాంత క్రైస్తవ వాళ్ళు. సద్దుకైలు పరిచయులు ఎవరంటే వీళ్ళు ప్రభు నమ్ముకున్న వారే, దేవుడు నమ్ముకున్న వారే. ఈ పరిచయులైన వారు ప్రభు నమ్ముకున్న వారు, బాప్తిసం తీసుకున్న వారు, దేవుని మందిరానికి వచ్చిన వారే. కానీ ఈ సద్దుకైలు పరిచయులు ఎలాంటి వారంటే పులిసిన పిండితో ఉన్నవారు. వాళ్ళే దేవుడు దోషణ చేస్తున్నారని, ఆ వాళ్ళే, ఆ యూదులే, ఆ సద్దుకైలే, ఆ పరిచయులే దేవునికి నామాన్ని అవమానపరిచి పిలాతుకి ఈయన దేవదోషం చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. వీళ్ళు ఎవరంట? పులిసిన పిండితో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎవరంట? కానీ దేవుని దేవుడు చూస్తున్నాడు. దేవుడు పరలోకంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కుమారుడా, నీవు భూమి మీద ధర్మశాస్త్రం నెరవేర్చాలి కాబట్టి నీ పని కానివన్నా మాటను దేవుడు చేర్చుకుని ఎన్ని కొడదెబ్బలు కొట్టినా, పిడుగులు గుర్తున్నా, పుల్లగాని పెట్టినా, ఇదిగో ఆయన ఎన్ని శత్రువులు పెట్టినా, గాంధీ ఉమ్మోసినా కానీ నోరు తడపలేదంట. నీతి మంత్రులు మార్గమా? నీటికి ఎవరైనా నిలబడితే నువ్వు తట్టుకోలేదే. నీటికి ఎవరైనా నీ బిడ్డ మాటని నువ్వు తట్టుకోలేదే. ప్రేమతో కూడినటువంటి కనికరంతో కూడిన ప్రేమను నీ బిడ్డల పట్ల చూపించాలి. యేసయ్య చూపించాలి. నాలుగో పట్ల చాలా ఇష్టమైన మాట మనందరికీ తెలుసు. కానీ యేసయ్య సులువుగా మీద నా దేవా, నా దేవా, నా చెయ్యని గుడిచాయో అయ్యా అని అడిగాడు. పరలోకల దేవాది దేవుడు తండ్రి అనే యెహోవాను బట్టి కుమారుడు యేసయ్య నా దేవా, నా దేవా, నా చెయ్యని గుడిచావో అంటే, అయ్యో ఈ బాధను చూడలేదు అయ్యా, ఈ శ్రమను చూడలేదు అయ్యా, ఈ బాధలు నేను కుమారుడు పంపించాను, నీవు ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడే అయ్యను. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు భూమి మీద ప్రజలు చేస్తున్నారే, అయ్యో అని దేవుడు అంట ఒక్కసారిగా అలా ఒక్క గడి అక్కడ వదిలేశాడు. అంటే నీకు ఒక మాట చెప్పాలంటే, ఒక 10 ట్యాంకర్ల మనుషుల కంట 10 ట్యాంకర్లు పశువుల కంట కలిపి మిక్స్ చేసి ఒక మనిషి మీద కొట్టి ఎక్కడుంది, ఎంత ఘోరం ఉంటుంది, తట్టుకోలేము. అంతకంటే 1000 రెట్లు ఘోరంతో అని అనుభవిస్తుంటే పరలోకంలో యెహోవా తండ్రి అంట కుమారుడు పరిశ్రమను చూడలేక ఒక్క గడియ అంటే ఒక్క అర నిమిషం అట్లా వదిలిపెట్టాడంట. అంటే ఘోరం నన్ను వదిలిపెట్టావా అయ్యా, నన్ను వదిలిపెట్టావా? నేనేం వదిలిపెట్టలేదే. నేను చెప్పినట్టు ప్రకారం నేను కుమారుడుగా నేను భూమి మీద ధర్మశాస్త్రం నెరవేర్చలే, నోరు నడపలేదే అంటే పరలోకల దేవుడికి కన్నీరు గార్చాడు. ఆ పరలోకల దేవాల దేవుడు యెహోవా తండ్రి కన్నీరు కార్చాడు. కుమారుడు పట్టుకున్నాడు. మరలా హత్తుకొని మరలా పునర్జన్మ దేవుడు మరి ఆ యొక్క ఆత్మను తీసుకొని తిరిగి 3వ రోజు మళ్ళీ ఆత్మ పంపించాడు. ఎలా పంపించాడు తెలుసా? నువ్వు మౌనంగా ఉన్నావు కదయ్యా, ఈసారి నువ్వు గర్జించే సింహంలాగా, యోధ గోత్ర సింహంలాగా, ఇదిగో పరలోకంలో మేఘాలుడై వచ్చే వాళ్ళని తయారు చేస్తా. ఇది చూసి పరలోకపు తాళాలు, ఇదిగో భూమి మీద నరకపు తాళాలు, భూమి కింద వాడి పాతాళ తాళాలన్నీ కూడా నీకు అనుగ్రహింపబడ్డాయి. ఇదిగో నీ యొక్క బిడ్డలకు అనుగ్రహిస్తాను. నువ్వు మాత్రం నిశ్చితంగా 3 రోజు నా కుమారుడు ధైర్యం లేకుంటే అలాగే 3 రోజులు వచ్చి అలాగే చెప్తాను. నీకు చిన్న శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని దుర్మార్గుడు అంటావు, దుష్టుడు అంటావు, అట్లా కూడా ఇట్లా అంటావు. నీ యొక్క ఆత్మస్థితి పులిసిన పిండితో అయిపోతుంది. అంటే నీ ఇంటిలో ఇంకా బబ్బులను వేసి తిరుగుతూనే ఉంది. అది బావాలి అంటే ప్రార్థన చేయండి. చెప్పండి చెప్పండి చెప్పండి. అది బావాలంటే ప్రార్థన చేయండి. ఒక్క చేస్తే పోయిందా అంటే పోతుంది. కుటుంబం అంతా చేయండి. యోగ్యమైన కుటుంబం అవ్వాలి. యోగ్యమైన కుటుంబం, గణగలైన కుటుంబం ఏదైనా అంటే మనందరూ తెలుసు. దానికి నేను చూపిస్తాను, పాటలు చూపిస్తాను. రాజుల 4వ వచనంలో అక్కడ ఒక సునేమి పట్టణంలో గనురాని స్త్రీ ఉందంట. దైవజనుని ఆహ్వానించుకుంది. అవి చెప్పండి.
ఆమె ఏ మార్గంలో నడుచుకుంటుందో చెప్పండి అమ్మా. దైవజనులను ఆహ్వానించుకొని భోజనం పెట్టేదంట. అంటే దైవజనులను ఆహ్వానించుకొని భోజనం పెట్టింది గనులైన స్త్రీ, గణము కలిగిన కుటుంబం అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆ ఎవరికి వెళ్ళిపోయిందంటే ఏ మార్గం వెళ్ళిందా? దుర్మార్గం వెళ్ళిందా? నీటి మార్గం వెళ్ళిందా? మరి ప్రేమ కలిగిందా? లేకపోతే ప్రేమ లేదా? దీనమనసు కలిగిందా? లేకపోతే దరిద్ర మనసు కలిగిందా? అందుకనే జ్ఞాపక కలిగిన కుటుంబం, యోగ్యమైన కుటుంబం అన్నాడు దేవుడు. మత్తయి వార్త 10:11 యోగ్యమైన కుటుంబం అన్నాడు. మరి నీ కుటుంబం, నా కుటుంబం ఘనమైన కుటుంబంగా, యోగ్యమైన కుటుంబంగా ఉండాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన వాక్యానుసారంగా మాట్లాడుతారు. నీతి మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని వాక్యానికి లోపడాలి. యేసే రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం కాచిన రక్తం బట్టి స్తోత్రాలయ్యా, ఇదిగో నీవు కాచిన రక్తం బట్టి స్తోత్రాలయ్యా. నువ్వు నా కోసం గొడవలాడుతున్నాయ్యా, నా కోసం తగాలు కాడుతున్నాయ్యా. యేసయ్య క్రొత్త పిండు అనే దళదళ నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నడుచుకొని నడుచుకుంటున్నామా? మరి క్రీస్తు పోలి నడుచుకున్నామే, దేవుని సన్నిధిలోకి వస్తున్నామే, నీతి మార్గంలోకి వస్తున్నామే. మరి కనికరించడం కూడా ప్రేమ ఉంది. మరి ఎందుకు మరలా పూర్తి మాటలు, ఎందుకు మరలా అగాధులు, ఎందుకు మరలా గొడవలు అంటే సాతాను గారిని బొబ్బలను చేసిన మనం ఇంట్లో ఉంచుకున్నాం. అది బావాలంటే ప్రార్థన చేయాలి. అలాగే చెప్పండి నేను తెచ్చుకోలేక జరిగించి నేను చెప్పట్లేదు కదా, దేవుని నామాన్ని మహిమ పట్టే చెప్తున్నా. మా పాస్టర్ గారు నేను ఒక్కరోజు కూడా తీసి కొట్టుకోలేదు. నా పెళ్ళై 20 years, ఒక్కరోజు కూడా ఆమె చేయలేసింది లేదు, నా సేవ కూడా నేను ఒక్క మాట బూతు మాట మాట్లాడింది లేదు. నన్ను కూడా ఒక మాట బూతు మాట అయినా ప్రభు నమ్ముతాను ముందు అంటే ప్రభు నమ్మకం తర్వాత అయినా ఇప్పుడే అదే మంచి ప్రేమతో ఉంటాయి అంటే అది పెద్ద. కొంతమంది బాగా ఎస్ అంటే వేసాను ప్రేమతో, ఎందుకంటే అన్నదండి ప్లీజ్ అండి ప్రార్థన పెడుతున్నాను కదా, నేనేం అవ్వలేదు కదా, నేను అన్నం పెడుతున్నాను కదా, పడుతున్నాను కదా, సారీ అండి నేను అమ్మానండి ప్లీజ్ అండి అని అంటే తన హృదయం ఏమిటంటే కనికరంతో కూడిన ప్రేమ. మాటలు మాట్లాడకూడదు, భర్త మాట్లాడుతుంది భార్య మాట్లాడుకోవాలి. ఒకవేళ భార్య ఒకవేళ పాప వెంటనే భర్త పక్కకి వెళ్ళిపోతే ఒకవేళ వేసిందో అలాగే చెప్పండి. మరి ఏం నేర్చుకుని ఇన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, ఇన్నేళ్ళు గడిచిపోతుంది. ఆత్మీయంగా మనం ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకోవాలి? ఇది మార్గం నడుస్తున్నామా? కనికరంలో కూడా ప్రేమ ఉందా? దీన మనసు కలిగి జీవిస్తున్నావా? దీనిలో యేసు దగ్గరికి వచ్చి ఆ దేవుడు చేసిన ఔన్నత్యాన్ని, ఆ దేవుడు చేసిన మేలును, ఆ దేవుడు చేసిన ప్రతి ఈవులను మనం పొందుకున్నావా? పొందుకుంటే ఎందుకు మళ్ళీ గొడవలు, ఎందుకు తగాదంటే సాధన వారికి మనం భావిస్తున్నాం, బొబ్బులు వేసి మనం భావిస్తున్నాం. ఈరోజు ఒక తీర్మానం, ప్రభా ఈరోజు నుంచి నా ఆలోచన నీకు ఆయాసకరంగా ఉంటే నా మాట నా పాట, నా తత్వము, నా నడవడిక, నా నడకలు, లేకపోతే నేను కూర్చుంటా లేచుట నీకు ఆయాసకరంగా ఉంటే ప్రభువా ఈరోజు నేను అలా ఉంటున్నా. నా బుద్ధి మార్చుకుంటా, నా మాట మార్చుకుంటా, నా స్థితిగతులను మార్చుకుంటా. నేను కూర్చుండగా నేను స్థుతిస్తా, లేచిన చోట నేను స్థుతిస్తా. నీవే నా దేవుడని, నీవే నా తండ్రివి, నీవే గొప్ప యేసయ్యని. నీ మార్గం నడుచుకుంటానయ్యా, మంచి మార్గం ఉంటాను, నీతి మార్గం నడుస్తానయ్యా, ప్రేమతో ఉంటానయ్యా, కనికరంతో ఉంటానయ్యా, దీన మనుషులుగా జీవిస్తానయ్యా. నేను సాక్షిగా బతుకుతానయ్యా. నా కుటుంబం వైపు చూడు, నా గ్రామం వైపు చూడు, నా స్థితి వైపు చూడు, నా బిడ్డ వైపు చూడని ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం దీవించిన గాక, దేవుడి వాక్యం దీవించిన గాక, దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పాను ఈ రోజు బొబ్బులు వేసి మన గురంలో నుంచి, మన వీధిలో నుంచి పారిపోవును గాక. కళ్ళు చూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. కళ్ళు మొత్తుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి అది సేవకుడు ఆత్మపూర్వకంగా ఎలా ఉంటారో చెప్పిన